మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. భార్య మరణం తట్టుకోలేక భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. బెంగళూరుకు చెందిన ముత్యాల విజయ్ ఏడాదిన్నర క్రితం నుంచి తన భార్య శ్రావ్యతో శంషాబాద్ లో ఉంటున్నాడు. అతను స్థానిక ఎయిర్పోర్టులో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఐవీఎఫ్ ద్వారా శ్రావ్య గర్భం దాల్చారు. ఆమె గర్భంలో కవలలు పెరుగుతున్నట్టు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆమె 8వ నెలల గర్భిణిగా ఉంది. ఈ నెల 16న రాత్రి 7 గంటలకు కడుపులో నొప్పి రావడంతో అత్తాపూర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అనూహ్యంగా శ్రావ్య గర్భంలోని కవలలు మృతి చెందడంతో ఆమె స్పృహ కోల్పోయారు. మెరుగైన వైద్యం కోసం శ్రావ్యను గుడిమల్కాపూర్లోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె కూడా ప్రాణాలు విడిచారు. దీంతో మనస్తాపానికి గురైన విజయ్ శంషాబాద్లోని ఇంట్లో ఉరేసుకున్నారు. దంపతులు వారి కవలలు మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శంషాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. భార్య మరణం తట్టుకోలేక భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. బెంగళూరుకు చెందిన ముత్యాల విజయ్ ఏడాదిన్నర క్రితం నుంచి తన భార్య శ్రావ్యతో శంషాబాద్ లో ఉంటున్నాడు. అతను స్థానిక ఎయిర్పోర్టులో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఐవీఎఫ్ ద్వారా శ్రావ్య గర్భం దాల్చారు. ఆమె గర్భంలో కవలలు పెరుగుతున్నట్లు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆమె 8 నెలల గర్భిణిగా ఉంది. ఈ నెల 16న రాత్రి 7 గంటలకు కడుపులో నొప్పి రావడంతో అత్తాపూర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అనూహ్యంగా శ్రావ్య గర్భంలోని కవలలు మృతి చెందడంతో ఆమె స్పృహ కోల్పోయారు. మెరుగైన వైద్యం కోసం శ్రావ్యను గుడిమల్కాపూర్లోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె కూడా ప్రాణాలు విడిచారు. దీంతో మనస్తాపానికి గురైన విజయ్ శంషాబాద్లోని ఇంట్లో ఉరేసుకున్నారు. దంపతులు వారి కవలలు మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.